కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీకి వెళ్లారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక తమ పార్టీ అధికారంలోకి వస్తే 5 సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని కవిత అన్నారు. మేమందరం గర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఎలిజబెత్ రాణి దగ్గర కూడా మన పేరు నిలబెట్టినటువంటి జిల్లా సిరిసిల్ల జిల్లా. ఆ నేతన్నలకు మా పద్మశాలి మృతి బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేసుకుంటున్నా. మరప్పుడు కేటీఆర్ గారు నేను ప్రతి సోమవారం చేనేత వేసుకుంటా, ప్రతి మంగళవారం చేనేత వేసుకుంటా అని చెప్పి సాంచలు కట్టిస్తా అన్నాడు. వచ్చే ప్రయత్నం చేసి కొంతవరకు జరిగింది. కానీ ఇవాళ ఏవైతే షెడ్లు కట్టించిందో అక్కడ ప్రతి షెడ్కి ఓన్ యువర్ లూమ్ అనేటటువంటి పథకం పెట్టి ప్రతి షెడ్కి సాంచర్ బిగించుంటే ఇవాళ చేనేత అన్న ఎవరైతే నేతన్న ఎవరైతే కూలీగా ఉన్నాడో ఆయన ఓనర్ అయిపోయాడు. కానీ బిగించలే. దాంతో ఏమైంది, ఇవాళ మొత్తం వడ్ల బస్తాలన్నీ కూడా షెడ్లలో దోస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కంపెనీల దగ్గర వేసుకున్నాడు తప్పితే వాళ్ళకైతే ఓనర్షిప్ రాలేదు, వాళ్ళకైతే ఇంకా ఆదాయం వస్తలేదు. అప్పుడు అట్లా పరిస్థితి ఉండే అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న యాన్ డిపోను కూడా సిరిసిల్లకెళ్ళి తీసుకుపోయిన వేములవాడలో పెట్టాడు. కార్మికులు ఇక్కడ ఉంటారు, నేసేటోళ్ళు ఇక్కడ ఉంటారు, మగ్గాలు ఇక్కడ ఉంటాయి. యాన్ డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టి వేములవాడలో ఒకవేళ నేసేటోళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ ఎవరు లేరు. తీసుకుపోయి రాజకీయం కోసం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పరిపాలన సిరిసిల్లలో కంప్లీట్ గా గాడి తప్పి ఉన్నది. రోడ్ల నుంచి మొదలు పెడితే, నీళ్ళ నుంచి మొదలు పెడితే, కరెంటు నుంచి మొదలు పెడితే, ఎరువుల నుంచి మొదలు పెడితే అన్నిటికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు రావాల్సిన 25,000 2500 నెలకు కావచ్చు,